రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్. ఉంటే ఏనుగులే మిగులుతాయి లోకంలో. ఈ ఇతర ఏ జాతి బతకలేదు. కౌంటరింగ్ అంటారు దాన్ని. ఎక్కడికక్కడ పరమాత్మ కౌంటర్ చేసి పారేశాడు. పాములు ఉన్నాయి, విపరీతంగా గుడ్లు పెడతాయి. ఆ గుడ్లన్నీ పాములైతే అంతా పాములే. ఇంకా ఆ పాము ఆ గుడ్లు తినేస్తుంది. పెద్ద పులి కూడా అంతే, ఆకలిస్తే తన పిల్లల్ని తింటుంది. అంచేది పులుల సంఖ్య ఉండదు లోకంలో. ఈ విధంగా స్వస్వాహార విహార సాధన విధౌ సర్వే జనా వ్యాకులా కాల తిష్టతి పృష్ఠత కచధర. ఇట్లా ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి పడుతుంటే ఆ బోయవాడు చివరిగా ఉన్నాడుగా బాణం పెట్టుకుని వాడి నెత్తిన మృత్యుదేవత ఉంది, తాండవిస్తోంది. కచధర, ఈ జుట్టు పట్టుకుని మృత్యుదేవత ఠప్పని ఎప్పుడు పైకి లాగుతుందో తెలియదు, అయిపోతా అంత. కచధర కాల తిష్టతి. ఎవ్వరికీ ఈ జ్ఞానమే లేదు కదా, లేదు కదా. అది లేనట్టుగా అందరూ ప్రవర్తిస్తున్నాం. మనమంతా అలా ప్రవర్తిస్తున్నాం కదండి. క్షణంలో ఏమవుతుందో తెలియదు. అట్లా మనం బతుకుతున్నామా? రెక్కలెస్గా లేమా? అట్లా కైకమ్మ మారిపోయింది. అట్టి సమయంలో సునత బాణ మృదు అంత కఠోరి దేతి మనహు మధు మాహురు ఘోరి దేఖహు కామ ప్రతాప బడాయి. మారిపోయిందే. భర్త దశరథ మహారాజు కైకమ్మ గృహానికి వచ్చేటప్పటికీ ఆ పరిచారికల వలన ముందే గ్రహించి ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసిపారేసి ఒక పాత చీర కట్టుకుని, నల్ల చీర, బ్లాక్ డ్రెస్, సంతాపంగా నల్ల చీర రవిక కట్టుకుని కోపగృహంలోకి వెళ్ళిపోయి పడుకుంది. దుఃఖం రమ్మంటే ఎట్ట వస్తుంది? అది కూడా నటించాలి. అలా ఉన్నదండి. కోన కుసంగతి పాయిన సాయి. తులసీదాస్ అంటాడు, దుస్సాంగత్యంలో పడ్డటువంటి ఎవరు చెడిపోకుండా ఉన్నారు లోకంలో. దుష్ట సాంగత్యంలో పడితే అంతే, ఇంకండి పతనం తప్పదండి. ఆ పతనం ఎంతవరకు ఉంటుంది అంటే ఇహ పతనము అనేది లేదు అన్నంతవరకు ఉంటుంది, మ్యాక్సిమం పతనం. అలా చూపించింది శాస్త్రం దాన్ని. పురాణాలన్నీ ఈ నీతి బోధిస్తాయి కథల ద్వారా. ఖబర్దార్, పారా హుషార్, జాగ్రత్త జాగ్రత్త అన్నట్టుగా. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది తెలుగులో జాగ్రత్త జాగ్రత్త అయింది. జాగ్రత్త. నువ్వు పడటం మొదలు పెడితే నీకు ఆ పట్టానికి ఇంకా అంతు పంతు ఉండదు. ముందే పడకుండా ఉండే ప్రయత్నం చేసుకో. ఇప్పుడు గంగ చూడండి, ఎక్కడ ఉండేది? వాస్తవంలో మొదట్లో స్వర్గలోకంలో ఉండేది, దివి. అక్కడి నుంచి కింద పడటం మొదలెట్టింది. ఎంతకి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? పాతాళం దా. ఎక్కడ స్వర్గము, ఎక్కడ పాతాళం, నక్క ఎక్కడ, నాకలోకం ఎక్కడ అన్నంతగా పడిపోయింది గంగ. పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు అంటుంది భర్తృగారు అంటాడు. అలా వివేకం నశించిపోతే అప్పుడు పతనం ప్రారంభమవుతుంది. ఈ పతనానికి అడ్డు లేదు. ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అది ఫస్ట్ స్టెప్. అందుండి సీతాద్రి, హిమాలయం. అక్కడి నుంచి సుశ్లోకంపైన హిమాద్రి నుండి భూమి మీదకి వచ్చింది. భూలోకంబునందుండి అస్తోకాంబోధి, సముద్రంలోకి వచ్చింది. సముద్రంలో నుంచి పవనాంధోలోకమని చేరే, అంటే ఈ పాములు ఉంటాయే పాతాళం, అక్కడ దాకా పోయింది. పడటం మొదలెడితే అలా ఉంటుంది జీవితంలో.
జాగ్రత్తగా ఉండాలి. మంథర ఈ కైకల యొక్క జీవితం ఆ పాత్రల ద్వారా లోకానికి పరమాత్మ అందిస్తున్నారు ఈ కథ ద్వారా. అప్పుడు వాచామగోచర చరిత్ర విచిత్రితాయ, పరమాత్మ యొక్క చరిత్ర అంటే రామకథ, రామచరిత్ర ఎలాంటిది? వాచామగోచర, మాటల్లో చెప్పలేం పరమాత్మ యొక్క ఆ తత్వాన్ని. అలాగే వాక్కులో చెప్పలేం, మనసుతో ఊహించలేం. తస్మై నమో భగవతే కుసుమాయుధాయ, మన్మథునికి నమస్కారం పెడుతున్నారు ఇక్కడ. ఆ మన్మథుడు ఇంత పని చేయించాడు కైక చేత. శంభు స్వయంభూ హరయో అన్నట్టుగా అక్కడి నుంచి ఆయన గారు వచ్చారు. భర్త ఈవిడ మాంగు భాంగు పై కహహుపియ కబుహున దేహు లహేహు. అప్పుడు కనిపించలా, ఇంట్లోకి రాగానే ఎదురొచ్చేది రోజు ఎంతో సంతోషిస్తూ మా వారు వచ్చారు ఎందుకంటే ముగ్గురు భార్యలు కదా, ఈమె దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళకి ఆనందం. అలా ఉన్నటువంటిది నేను కనిపించగానే నాకు స్వాగతం పలికేది చక్కగా నగుమోముతోటి. ఇవాళ ఏది ఆ కైక కనిపించదే, భయపడుతూ వచ్చాట ఆయన. అప్పుడు కేహి హేతురా నిరిసాని, అక్కడ ఉన్నటువంటి పరిచారికలు చెప్పారు, మహారాజా అమ్మగారు కోపగృహంలో ఉన్నారు. అర్థం కాల, ఏమిటి కోపగృహంలో ఉండటం ఏమిటిని చెప్తున్నదండి. అప్పుడు ఆ గృహంలోకి ప్రవేశించారు ఈయనగారు. అలా చూచాడు, ఎప్పుడు చూడలా అట్లా. ఎలా ఉన్నది? దరిద్ర దేవతలాగా ఉంది కైక. అంటే మాంగలికమైనటువంటి ద్రవ్యాలు లేవు ఒంటి మీద, అలా ఉంది. శూల కులిస అసి అగవనిహారి, భయపడుతూ కోపగృహంలోకి ప్రవేశించారు. మలిన వస్త్రాలు ధారణ చేసి ఉన్నది. ఆభరణాలు ఏవి మాంగలిక మంగళ ఆభరణాలు కూడా ఒంటి మీద తీసేసింది. అంటే మనం అనుకోవాలి, అప్పుడు మంగళసూత్రం కూడా తొలగించి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా చేశారనుకోండి, తథాస్తు దేవతలు ఉంటారు. మంగళసూత్రం మెళ్ళో లేదుగా, తథాస్తు అన్నారంతే, అయిపోయింది. దశరథుడు లేడు, ఇంకా వైధవ్యం వచ్చింది. కాన అప్పుడు అడుగుతుంది, నాథ ఇస్తానంటేనే నేను అడుగుతా. గజేంద్ర వాడు హిరణ్యకశిపుడు కూడా బ్రహ్మదేవుణ్ణి వరాలు ఏం కావాలంటే నువ్వు ఇస్తానంటే నేను అడుగుతా అన్నాడు. అక్కడ కూడా రాజసం, నువ్వు ముందే ఇవ్వనంటే నేను అడగను, మా ప్రిస్టేజ్కి భంగం, నువ్వు ఇస్తా అంటే నేను అడుగుతా. అలాగే ఇక్కడ ఇస్తానని చెప్పండి, నేను అడిగినవి అప్పుడు అడుగుతా. నువ్వు అడగటం నేను ఇవ్వకపోవటమా? ఎన్నడన్నా ఉందా కైక అది? ఇంటలా అంటున్నావు. అప్పుడు మెల్లగా 2 వరాలు మీరు నాకు బాకీ పడి ఉన్నారు, రుణగ్రస్తులు మీరు. ఎప్పుడో అంటే అప్పుడు చెప్తుంది, యుద్ధ సమయంలో. ఎలా మత్తస్త్వం శ్రోతుమిచ్చసి, 2 వరాలు మీరు ఇచ్చున్నారు. అందులో ఒకటి, నా కుమారునికి మీరు రాజ్యాభిషేకం చేయాలి. మీరు గుర్తు తెచ్చుకోండి, మర్చిపోయి ఉంటారు, ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగింది ఇది. అడగమంటే నేను అప్పుడు అడగకుండా, స్వామి నాకేం లోటు, ఇప్పుడు నాకేం కావాలి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, అన్నిటినీ మించి మీ ప్రేమ నేను చూరగొన్నాను, అంతకంటే నాకేం కావాలి, నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతాలేండి అన్నాను. జ్ఞాపకం ఉందా మీకు? నిజమేనే. ఆ 2 వరాలు ఇప్పుడు నేను అడుగుతున్నాను. दुई वरदान भूप सन थाथी मांगहु आज जुनावहु छाती सुनहि राजु राम घि वनवासु देई लेगु सब सवति हुलासु.
చూడండి, రాక్షసులతోటి యుద్ధంలో రథారూఢుడై ఉన్నాడు ఈ దశరథ మహారాజు. రథం మీద కూర్చుని ఉన్నారు. ప్రక్కనే ఉంది కైక. ఎంతో కాలం క్రితం ఏ విధంగా అయితే సత్యభామాదేవితో సహితంగా యుద్ధానికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని మీద, అలాంటి సందర్భమే ఇది కూడా. కైకమ్మ ఉన్నది పక్కన. అప్పుడు ఏమైంది, ఆ రథంలో చక్రానికి కీల అని ఉంటుంది మేకు, అది కాస్త బయటకు వస్తే చక్రం ఉండదు, బయటకు వచ్చేస్తుంది చక్రం, ఆ రథం కూలిపోతుంది. అట్లా ఆ కీల అంటారు మేకు, అది జారి కింద పడిపోయింది. మహాప్రమాదం అండి. యుద్ధరంగంలో ఇది జరిగింది. చూసింది కైక. ఏమి సాహసం అండి, ఏం పాతివ్రత్యం ఇది. అప్పుడు అయ్యయ్యో స్వామికి ఏమవుతుందో ప్రమాదం, ఆ వేలు పెట్టిందిటండి మేకుకు బదులు. ఎంతసేపు, ఆయన యుద్ధం చేస్తున్నంతసేపు. అలా కాపాడింది. ఇది అధ్యాత్మ రామాయణంలో ఉంది. కిం న స్మరంతి కైకేయి స్మరంతే వా నిరూహసే. ఎంత ఆనందించాడో దశరథుడు. కైక, నాకు ప్రాణదానం చేశావే నువ్వు. అప్పుడు ఆనందంలో వరాలు కోరుకోమన్నారు. ఇప్పుడు అవి గుర్తు చేస్తున్నది కైక. భూపతి రామ సపథ జబ్ కరయి తబ్ మాంగే హుజహి వచన నహరయి. ఆ రెండు వరాలు కోరుకో అంటే అప్పుడు చెప్తుందండి, రాముని మీద ఒట్టేసుకోండి మీరు ముందు ఇస్తానని, అప్పుడు చెప్తాను. రాముని మీద ఒట్టేయించింది. దశరథునికి అంతకంటే పెద్ద ఒట్టు ఇంకోటే ఉంది లేదు కదా, ప్రియతముడు. అంచేత అడగమన్నారు. వచనమోరు ప్రియమానహు చేతే. ఎందుకని అంటే ఒక్క రాత్రి సమయం, తెల్లవారేపటికి రామ పట్టాభిషేకం. ఏదైనా అడ్డం కొడితే ఇప్పుడే, అది చాలా రాత్రి భాగం అయిపోయింది, కొన్ని గంటలే మిగులున్నాయి. ఈ రాత్రి గడిచింది అంటే పని చెడిపోతుంది, తర్వాత పశ్చాత్తాపం. అప్పుడు దీపాలు తీసేసింది ఇంట్లో, మలిన వస్త్రాలు కట్టుకుంది, ఆ కోపగృహంలో నేల మీద పడింది. ఏ విధంగా అయితే భయంకరంగా ఒకానొక కోబ్రా పాము, నల్ల త్రాచు పడగలు ఇప్పి అప్పుడప్పుడు బుస బుస కొడుతూ ఉంటుందో అలా పడిపోయింది. కాలసర్పిణి అని అంటాడు దశరథుల వారి తర్వాత. కైకా, ఎంత పొరపాటు పడ్డానే, ఇప్పటిదాకా నేను కాపురం చేసింది కైకతో కాదు మృత్యుదేవతతో అన్నాడు దశరథ మహారాజు. అంత బాధపడుతున్నాడు. కోపభవన్ గవన్ కైకేయి గతోదకే సేతుబంధ. నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత అప్పుడు ఆ సేతు డ్యామ్ కడితే ఏంటి, గతజల సేతుబంధనం కాకూడదు కదా. ఆసన్యాహ శంబరే మాయా సహస్రం అసురాధిపే. అట్లా మెల్లగా పడుకున్నది. అలా చూచేటప్పటికీ దశరథునికి పై ప్రాణాలు పైన పోయినాయి. అడుగు ముందుకు పడటల్లా రాజుగారికి. అట్టి సమయంలో అంటున్నారు, దగ్గర కూర్చుని దేఖహు కామ ప్రతాప బడాయి. భయపడుతూ వాచామగోచర చరిత్ర విచిత్రితాయ. మహాత్ములు చూడండి, తులసిదాసు భరతుని యొక్క తల్లిని కైకమ్మని సర్పిణి, కాలసర్పంగా వర్ణించారండి. దశరథుల వారు అంటున్నారు, దేవి ఓ సులోచన, అనేక రకాల సంబోధనలు ఉన్నాయి ఇక్కడ. ఎట్లయితే మహాభారతంలో విరాట్ పర్వంలో కీచకుడు రకరకాలుగా సంబోధిస్తాడు ద్రౌపదిని సైరంధ్రి వేషంలో, అంతగా ఆవిడ ఎందు ఆసక్తి కలిగింది వాడికి.
ఇక్కడ కూడా అలాగే కైకమ్మ మీద అంత ఆసక్తి లేకపోతే ఎందుకు లొంగిపోవాలండి దశరథ మహారాజు? వరాలు అడిగితే మాత్రం ఇంత భయంకరంగా వరం ఇవ్వాలా? ఇవ్వనంటే ఏం చేస్తుంది ఆవిడ? మహారాజా ఆయన ఎందుకు ఇచ్చాడు? రాముడితో దశరథుడు చెప్పలా అరణ్యానికి వెళ్ళమని, చివరిదాకా చెప్పలా, అస్సలు చెప్పలా. చెప్పింది ఎవరు? కైకమ్మ అంటే, అమ్మా నువ్వు చెబితే ఒకటే, మా నాన్నగారు చెబితే ఒకటే, తప్పకుండా బయలుదేరుతా అన్నాడు. ఆయనకు అసలు నోటి నుంచి ఆ మాట చెప్పలేకపోయాడు ఆయన. ఒక విధి. అప్పుడు హే సుముఖి, హే సులోచన, హే పికవాణి, హే గజగామిని, ఓ ప్రాణసఖి, ప్రియ సఖి, ప్రేయసి, అలిగితివా సఖీ ప్రియ అలుక మానవ అంటూ పాట పాడాడు. ఏం చేస్తాడు మరి? కాస్త దారికి ఏమన్నా వస్తుందేమో అని రాలేదండి. చూడండి, కాముకుల యొక్క దీనత్వాన్ని దర్శింపచేస్తున్నాడు మహాకవి. ఎవరి దశరథుడు కాముకుడు అంటే కామభావంతో పూర్తిగా నిండినటువంటి వాడు. కాకపోతే కైకేయిని ఎందుకు పెళ్ళాడతాడు? అవి ఇద్దరు భార్యలు ఉండగా ఆవిడ మీద ఉన్నటువంటి ఆసక్తి. అంచేత లోకంలో ఈ కామభావాపన్నులు, మనసులో కామం ఉన్నవాళ్ళు ఎంత దీనులైపోతారో ఆ కోరిక తీర్చుకోవటానికి. కుక్కల్లాగా కుక్కల కంటే హీనమైపోతారు. అది చూపిస్తున్నారు లోకానికి. దీనత్వాన్ని దర్శింపచేస్తూ ఉంటారు. ప్రియా ప్రాణసుత సర్బసుమోరే పరిజన ప్రజా సకల బసుతోరే. దేవి, అయోధ్య ప్రజలు అందరూ నాకు లొంగి లోబడి ఉంటే నేను నీకు లొంగి ఉన్నానే అంటున్నాడు దశరథుడు. నీ శక్తి సామర్థ్యాలు అంతటివి. అలా అంటూ బాధపడుతున్నారండి. బాగా తన దారికి తెచ్చుకొని ఆయన చేత శపథంలాగా చేయించి రాముని మీద ఒట్టు పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు చెబుతుంది ఆ 2 వరాలు ఏమిటో. పైగా ఇప్పటికీ కూడా చాలండి, ఇప్పటిదాకా నేను మిమ్మల్ని నమ్మాను, ఇప్పుడు తెలిసొచ్చింది నాకు మీ ప్రేమంతా కపట ప్రేమ అని. ఎందుకని అడుగు అని అంటారు మీరు ఇస్తారా పెడతారా? నేను అడగటమేగా. ఇట్లా మాట్లాడుతున్నది. మాంగు పై కహోపియ. చివరికి ఇప్పుడు అడగమన్నప్పుడు ఈ 2 వరాలు బాధపడ్డారండి. భరతునికి పట్టాభిషేకం చేస్తానే నేను, కానీ 2వ వరం అడుగుతున్నావే అది నాకు ప్రాణాంతకమే అన్నాడు. రాముణ్ణి అరణ్యానికి పంపమంటున్నావు, ఏం తప్పు చేశాడు రాముడు? ఇప్పుడు ఎవరికైనా చిన్న దండన శిక్ష కానీ పెద్ద శిక్ష కానీ వెయ్యాలంటే ఆ వ్యక్తి తప్పు చేసి ఉండాలి కదా. అపరాధం దండన అప్పుడు కానీ వెయ్యరుగా లోకంలో. ఏం తప్పు చేశాడు మా రాముడు నీకు? ఏమని నేను అరణ్యాలకి నేను పంపించమంటావు చెప్పు. వాడు అడుగుతాడు, ఏమిటి నాన్నగారు ఎందుకు వెళ్ళాలి? ఏం చెప్పాలి నేను? సకల సుకృత ఫల రామ సనేహు. మనిషి గత జన్మలలో వర్తమాన జన్మలో ఎన్ని పుణ్యకార్యాలు చేస్తాడో ఆ అన్ని పుణ్యకార్యాల ఫలము రాముని యందు ప్రేమ కలగటం, రామభక్తి. దశరథ మహారాజు అంటున్నారండి, మనం చేసే సమస్తమైన పుణ్యకార్యాలకి రాముని యందు భక్తి కలగటం, అది మహత్తరమైన ఫలం. అందువల్ల శపేతే వచన క్రియ. వశిష్ఠ, వామదేవ, భరద్వాజ అలాంటి విరక్త మునులలాగా దశరథ మహారాజు పాపం బాధపడి కుప్పగా కూలిపోయాడండి. అమాంతంగా చెట్టు మొదలు నరికితే ఏదో ఒకవైపు ఎలా వాలిపోతుందో ఆ విధంగా ఈ 2 వరాలు విని అంతే స్తబ్దమైపోయి నోట మాట పడిపోయిందండి. మొదటి వరం
రాజ్యాన్ని ధనాన్ని కోరింది. రెండవ వరంతో ఏం కోరింది? మొదటి వరంలో లౌకికమైన ధనము కోరిందిట. ఈ రాజ్యం, సుఖాలు, భోగాలు, భాగ్యాలు ఇవన్నీ లౌకికమైనటువంటి ధనం మొదటి వరం. అది మా భరతునికి కావాలి కోరి. రెండవ వరంలో ప్రాణధనాన్ని కోరిందిట. ఇక్కడ మామూలు ధనం మొదటి వరం. రెండవ వరంలో ప్రాణధనాన్ని. ఎవరి ప్రాణధనం? దశరథుని ప్రాణధనం రాముడు. అలా కోరింది. రామ వియోగాన్ని కోరుతున్నది. అంతే. భయంకరమైనటువంటి అలా స్థితి కలిగింది. మంథర అలా మార్చి పారేస్తుందండి. చూడండి, అప్రయత్నంగా దాని నోట్లో ఇంచో మంథర చెప్పలా 14 ఏళ్ళు కోరుకోమని అరణ్యవాసం. ఆవిడ చాలా చాలా చెప్పింది, కానీ అవి మాత్రం లేదు. కైకమ్మని నోటి నుంచే అప్రయత్నంగా పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారంగా ఈ మాటలు వచ్చేస్తున్నాయి. అరణ్యవాసం ఎంతకాలం కోరింది? 14 సంవత్సరాలు. ఆ సంఖ్య ఎట్లా వచ్చింది దాని నోట్లో పడి? ఎందుకు అలా కోరింది? 10 ఏళ్ళు అడగచ్చుగా. అసలు అంత దీర్ఘకాలం ఎందుకు? సంవత్సరం 2 ఏళ్ళు అడగచ్చు. 10, 14 ఎందుకు? 25 ఏళ్ళు అడగచ్చుగా. ఇవ్వకుండా పోడుగా. అసలు శాశ్వతంగా రాముడు అరణ్యంలో ఉండవలే, అది ఇంకా బెస్ట్. భరతుని యొక్క రాజ్యం నిష్కంటకం అవుతుంది. ఇప్పుడు 14 ఏళ్ళు కోరిందనుకోండి, ఏమో ఆ తర్వాత మళ్ళీ రాముడు రావచ్చు, కంకణం కట్టుకోవచ్చు, వీరిద్దరి మధ్య విరోధం కలగచ్చు. నా రాజ్య సుఖానికి నువ్వు అడ్డం వచ్చారా భరత, చంపేస్తా నిన్ను, జరగచ్చుగా. ఎందుకు 14 ఇయర్స్, 14 సంవత్సరాలు? ఎంతో. ఇప్పుడు చూడండి, వాల్మీకి మహర్షి కానీ వ్యాసుల వారు కానీ ఏ పురాణ కథ చెప్పినా అందులో వేదాంతం ఉంటుంది. అది చాటుగా మాటుగా ఉంటుంది, అజ్ఞాతంగా ఉంటుంది, అదృష్టంగా మన కంటికి కనిపించకుండా ఉంటుంది. దాన్ని గ్రహించాలి. కథాశ్రవణానికి అదండి సార్థకత. నవ పంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత. నవ పంచ, నవ అంటే 9, పంచ అంటే 5, 2 కలిపితే 14. అలా అదొక సంస్కృతంలో అదొక శైలి. పంచదశ అని చెప్పచ్చు, 15 అలా విడదీసి చెప్తూ ఉంటారు. నవ పంచ. దండకారణ్యానికి రాముడు వెళ్ళవలే. ఎలా వెళ్ళాలి? ఆ వేషం కూడా చెప్పింది. చీరాజినధరో ధీరో రామో భవతు తాపసః. తపోవేషంలో వెళ్ళాలి రాముడు. అలా అంటుంది. చీరాజినధర. మామూలుగా అయితే పట్టుబట్టల్లో వాళ్ళకేం కొరత? అలా కాకుండా చీరాజిన అంటే నార చీరలలో వెళ్ళవలే. ఏ విధంగా? తాపస వేషంలో ఉండాలి. అంచేతనే కొంత అరణ్య వెళ్ళిన తర్వాత అయోధ్యకాండలో మంత్రి గారి చేత పాలు, ఇంగుది అంటారు, ఇంగుది పాలని జుట్టుకి రాసుకుని ముడేసుకుంటారు అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇక ఆ ముడి అంతే అట్లా ఉండిపోతుంది, అంతే గట్టిగా బిగిసిపోతాయి ఆ కేశాలు. ఎందుకని? అడిగిందిగా తాపస వేషంలో వెళ్ళాలని. అలాగే వెళ్ళాడు రాముడు. తాపసః. అందువలన 14 హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనం. ఇది వాల్మీకి రామాయణం. 14 మాత్రం అక్కడ ఇక్కడ ఒకటే. అన్ని రామాయణాల్లో 14 సంవత్సరాలు. ఎందుకు ఇది చర్చ జరిగిందండి. ఎందుకు 14 అంటే, చూడండి, రావణునికి ఆయుర్దాయం ఇంకా 14 ఏళ్లే ఉంది. అంచేత 14 ఏళ్లే అరణ్యవాసం. పరమాత్మ చూడ అట్ట అడిగిపిస్తాడండి. అంతే కదండి. 14 సంవత్సరాలు. ఆ చివరి సంవత్సరంలో రావణుడు వధింపబడ్డాడు, వీళ్ళు అయోధ్యకు వచ్చేశారు. అదొక కారణం. అంచేత 14 ఇయర్స్. అంటే సరస్వతి అమ్మవారు
ఇలా కైకమ్మ మనసులో దూరి ఇట్లా ఇట్లా అడిగిస్తూ అదే కోరారు దేవతలు, అమ్మా నీ సహాయం కావాలి మాకు. లేకపోతే జీవితాంతం వనవాసం కోరితే మాత్రం ఇవ్వడా దశరథుడు? చచ్చినట్టు ఇవ్వాలే. ఎందుకండి సత్యవాకు కట్టుబడి ఉన్నాడు. ఇస్తానన్నవాడు ఇవ్వనని ఎట్లా అంటాడు దశరథుడు? అసత్య దోషం కదా. అందువల్ల పునరాయాతు తస్యాంతే వనేవా తిష్టతు. అధ్యాత్మ రామాయణంలో చాలా చక్కగా ఒక మాట అంటుంది కైకమ్మ. 14 సంవత్సరాల తర్వాత రాముడు వచ్చినా సరే అయోధ్యకి, రాకుండా అరణ్యంలో ఉన్నా సరే నాకేమీ అభ్యంతరం లేదు అంటుంది. ఈ మాట వాల్మీకియంలో లేదు. ఇది ఒక కల్పంలో జరిగింది ఈ కథ. ఇక ఆయన ఇష్టం, నాకు 14 ఏళ్ళు మాత్రం రాకూడదు అక్కడి నుంచి. రెండవ కారణం చూడండి, ఇంకా ఇది విశేషంగా ఉంటుంది. వైరాగ్య ప్రధానంగా వేదాంతపరంగా జ్ఞానేంద్రియాలు ఎన్ని? ఇది ఎట్టా ఉంటుంది ప్రశ్న? పంచజ్ఞానేంద్రియాలు ఎన్నండి చెప్పండి అన్నట్టు. పంచజ్ఞానేంద్రియాలు ఎన్నండి? అలా చెప్పలా. జ్ఞాని ఇప్పుడు ఎన్నండి అంటే 4 చూపించాడు. అలా ఉంటుంది. ఆ ప్రశ్నే ఎట్లా ఉంది, దానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితి ఇవాళ రోజున. బిట్ క్వశ్చన్స్ అట్టా ఉంటాయి పరీక్షల్లో. వాడికి 90లు 95లు అట్లా మార్కులు వస్తాయి. అంచేత పంచపాండవులు ఎంతమంది అని అడిగితే మంచం కోళ్లలాగా అన్నాడు మొట్టమొదట. మంచం కోళ్లలాగా 4 అని 3 వేళ్ళు చూపించాట. అలా ఉంటుంది చదువు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10. ఇంకా 4 అంతఃకరణ చతుష్టయం, మనః బుద్ధి చిత్తం అహంకార. మనోబుద్ధి చిత్త అహంకారాలు 4. 5 5 14 14. మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు 14. ఈ 14 ఇంద్రియముల మీద పట్టు సాధించి రామచంద్రుడు అప్పుడు రావణ వధ చేయాలి. అప్పుడు కానీ రావణుడు చావుడు. ఇక్కడున్న రావణుడు ఏమి కైకమ్మ ఎంత ప్రేమండి రాముని మీద. రామా నువ్వు ఆ రావణ వధ